థైరాయిడ్ అనగానే మెనీ పీపుల్ విల్ హ్యావ్ సైకలాజికల్ ఇష్యూస్ లైక్ డిప్రెషన్, యాంగ్జైటీ ఇవన్నీ ఉంటాయి. థైరాయిడ్ అనగానే అది పెద్ద జబ్బు కాదండి. లోపల ప్రొడక్షన్ జనరల్గా రొటీన్గా వచ్చే థైరాయిడ్ ప్రాబ్లమ్స్లో మనం థైరాయిడ్ హార్మోన్ సప్లిమెంట్స్ ఇస్తాం. సో అట్లాంటి సప్లిమెంట్స్ డైలీ రెగ్యులర్గా తీసుకుని కొంచెం లైఫ్ స్టైల్ చేంజెస్ కనుక చేయగలిగితే, ఎట్ ది టైమ్స్ ఆఫ్ స్ట్రెస్ కొంచెం రెగ్యులర్ ఫాలోఅప్లో అదర్ థైరాయిడ్ ప్రొఫైల్ రిపీట్ చేయించుకొని డాక్టర్ కన్సల్టేషన్లో మీరు డోస్ అడ్జస్ట్మెంట్ చేసుకోగలిగితే యూ కెన్ లీడ్ ఏ వెరీ నార్మల్ లైఫ్. థైరాయిడ్ అంటే యాజ్ పర్సీ యాజ్ సచ్ కంప్లీట్లీ జెనెటికల్ కాదు. సర్టెన్ కేసెస్ కొంతమందిలో జెనెటిక్ అవ్వచ్చు, బట్ దేర్ క్యాన్ బి అదర్ రీజన్స్ ఆల్సో. ఐరన్ డెఫిషియన్సీ వల్ల రావచ్చు, ఫిజియలాజికల్ కూడా అవ్వచ్చు, స్పోరాడిక్ కేసెస్ ఉంటాయి. అన్నీ కూడా జెనెటికల్గా రావాలని లేదు. అండ్ నవేడేస్ ఆల్ ది థైరాయిడ్ ప్రాబ్లమ్స్ హ్యాస్ గాట్ ఎక్సలెంట్ ట్రీట్మెంట్స్. సో ఓన్లీ థింగ్ ఈజ్ ఎర్లీగా మనం రికగ్నైజ్ చేసి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే యువర్ థైరాయిడ్ కెన్ బి క్యూర్డ్. యూ హ్యాడ్ లేటెస్ట్ డెవలప్మెంట్స్ చాలా ఉన్నాయి and it can be cured and you can lead a normal life. Thank you. థైరాయిడ్ పేషెంట్స్లో స్కిన్ చాలా వామ్గా మాయిస్ట్గా ఉంటుంది, వెయిట్ లాస్ ఉంటుంది. నెక్కి ఏరియాలో థైరాయిడ్ ఎన్లార్జ్మెంట్ బోత్ సైడ్స్ ఉండొచ్చు, యూనిలేటర్గా ఒక సైడ్ కూడా ఉండొచ్చు. అండ్ ద పేషెంట్ విల్ హ్యావ్ ఫైన్ ట్రెమర్స్, ఫింగర్లో ట్రెమర్స్ తెలుస్తాయి. హార్ట్లో ఒక్కొక్కసారి పాల్పిటేషన్స్ కానీ, గుండెలో ఒక బీట్ మిస్ అయినట్టు కానీ అనిపించవచ్చు. పేషెంట్కి మొహం చూడగానే యాంగ్షియస్ లుక్ ఉంటుందండి పర్టికులర్గా. అది ఎర్లీ స్టేజెస్లో ట్రీట్మెంట్ తీసుకోకపోతే అది కనుక లోపల తెలియకుండా కంటిన్యూ అయితే సమ్టైమ్స్ దే విల్ హ్యావ్ ఐబాల్స్ కొంచెం ముందుకు ప్రొట్రూడ్ అయినట్టుగా కూడా కనిపించవచ్చు. విత్ దిస్ ఇన్ఫర్మేషన్ మీరు చేయాల్సిన పని ఏంటంటే యూ నీడ్ టు గో ఫర్ కన్సల్టేషన్ ఆఫ్ ది డాక్టర్. థ్యాంక్ యూ ఫర్ దిస్ అండ్ స్టే ట్యూన్ టు ఇండస్ హాస్పిటల్ వైజాగ్.